సండే వచ్చిందంటే ముందుగానే గుర్తొచ్చేది నాన్ వెజ్. సో, అలాంటి నాన్ వెజ్ లేకుండా అన్నం తినాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. సో, ఈరోజు నేను చికెన్ పికిల్ కోసం అని చెప్పేసి కోడి కొట్టుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాననమాట. అక్కడ చికెన్ కొట్టిస్తుంటే పక్కనే ఫ్రెష్‌గా బలైన మేక కనిపించిందనమాట. సో, ఇదంతా చూసి మనం ఊరుకుంటామా? లేట్ చేయకుండా హాఫ్ బోటీ చేసి సంచిలో పడేయమన్నాను అంతే. సో, డైట్లు, ఫిట్‌నెస్‌లు సోమవారం నుంచి చూసుకుందాం. ఈరోజు అయితే బోటీ కూరకు ఒక పట్టు పట్టాల్సిందే అని చెప్పేసి పక్కా డిసైడ్ అయిపోయాననమాట. ఒక మాటలో చెప్పాలంటే నాన్ వెజ్ ఫుడ్ మన ఫేవరెట్ అనుకోండి. ఎవరైనా సరే మూడ్ అప్సెట్ అయితే ఫుడ్ మానేసి తినకుండా పక్కన బొజ్జుంటారు. కానీ మనం అస్సలు అలా కాదనమాట. మంచిగా వండుకొని ఫుల్‌గా కుమ్మేస్తాం అంతే. పాపం కదా అని పాత చేరిస్తే ఇంటెనకకు పోయి ఉరేసుకుందంట. సో, ఈ రోజుల్లో మంచి చేద్దామని ముందుకు పోతే మనకే చెడు చేయాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, అన్నీ మూసుకొని మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమం. అలా అనుకుంటాం కానీ మనకు అస్సలు వర్కౌట్ అవ్వదనే చెప్పాలి. అప్పుడు యోగాకి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ చాలా లిమిటెడ్గా తినేదాన్ని అనమాట. ఇప్పుడు అలా చేయకుండా ఫుల్‌గా కుమ్మేస్తున్నాను. అందుకోసమే రీసెంట్గా 2 kgs వెయిట్ కూడా గెయిన్ అయ్యాను అనమాట. ఈ రోజు పొద్దున్నే లేవగానే ఈ రోజు మంచి డైట్తో ఎలా అయినా డే స్టార్ట్ చేయాలని చెప్పేసి అంబలతో మొదలు పెడతాను. మధ్యాహ్నం గట్టిగా కుమ్మేసి నైట్కి ఏమైతే అయిందని చెప్పేసి చక్కగా తినేసి బొజ్జుంటాను అనమాట. నెక్స్ట్ డే కూడా సేమ్ రిపీట్ అవుతుంది. 1 వీక్ నుంచి కూడా ఇలాగే అనుకుంటున్నాను. ఓకే గాయస్, మన బోటి కూర అయితే మంచి సువాసనలతో గుమగుమలు ఆడిపోతుంది అనమాట. ఎలా అయినా సరే ఇప్పుడు ఒక పట్టు పట్టేయాల్సిందే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అలాగే మన గ్రాండ్ మాస్ పికిల్ హౌస్లో ఎవరికైనా పికిల్స్ కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా DM చేయండి. ఆల్ ఇండియా షిప్పింగ్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉందండి.